బలంగా కోరుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వారిని అంతా నమ్మి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన మేలు చేయాలంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, అవసరమైన పోలవరం జాతీయ హోదా, సో అవసరమైన అన్ని అంటే దానికి కావాల్సినటువంటి స్పెషల్ గా ఇవ్వాల్సినటువంటి ఫండ్ కానీ అన్ని వసతులు కల్పించడానికి ఇండియా కూటమి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మేము మాట ఇచ్చి ఉన్నాము. సో వీటన్నిటిని బేరీ చేసుకుని ప్రకటించిందే మీరు ఇస్తామని ఇప్పుడు మీరు కట్టుబడి ఉన్నారు. ఎన్నిసార్లు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ బార్డర్ పోతే అన్నిసార్లు ఆ మాట రీటరేట్ చెప్పిండ్రు. డెఫినెట్ గా దానికి కట్టుబడి ఉంటాం. ఇక బాల్ చంద్రబాబు గారు బాల్ డెసిషన్ తీసుకోవాలి. సో వీఆర్ రెడీ టు సర్వ్. అందరికి ఏమాత్రం మెయిల్ చేయాలని చంద్రబాబు గారు కోరుకున్నా మాతో కలిసి. రఫీ గారు, ఏదైతే ఆంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఉందో దాన్ని మేము చెయ్యమని చెప్పి బీజేపీ తెగేసి చెప్పింది. మీరు కూడా అంతకుముందు సరెండర్ గా తప్పని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ స్పష్టంగా దాన్ని చెప్తూనే ఉన్నారు 10 ఏళ్ల నుంచి వాళ్ళు. ఇప్పుడు మళ్ళా ఆంధ్రాకి ప్రత్యేక హోదా మేము ప్రకటన చేస్తాము అని చెప్పి చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ గా ఉన్నది. బాల్ చంద్రబాబు గారి కోర్టులో ఉందంటున్నారు. ఏం చెప్తారు రఫీ గారు? అంటే ఇప్పుడు ఇండియా కూటమికి మోడీ బీజేపీ అధికారంలో రాకుండా ఉండటం అనేది వాళ్ళ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పిఎం కావాలని చెప్పి వాళ్ళు పట్టుకోరు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ చూసుకుంటాడు. ముందు బీజేపీని పక్కన రైట్. ఇప్పుడే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు 69,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో వంగా గీత గారి మీద గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ విజయం డిక్లరేషన్ అయిపోయింది. మొట్టమొదటిసారిగా జనసేనాని అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. పిఠాపురంలో 69,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో 69,102 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. ఎస్, జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది.